సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల వ్యాప్తంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని ధర్మారం గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవాన్ని ఆద్యంతం భక్తులు తిలకించారు. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణ మహోత్సవానికి తరలి రావడంతో రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వామివారి దయతో కోరిన కోరికలు తీరడంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండుతున్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారికి మహిళలు ఓడిబియ్యాన్ని సమర్పించారు. కళ్యాణ అనంతరం తీర్థప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మనవాడు ఇట్లా మనం సావధాన सीतारामचंद्र भगवान की सीतारामचंद्र भगवान की ओम अस्वस्ते स्वस्त्रष्टादि सहस्राणाम द्विगुण ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय चंद्रां प्रभासां विश्वाखण्डीं जन्मोदे देवदुष्टाभां तां पत्नीं शरणं तपसो यातुमस्तस्तवायो वृक्षोदविवाह तस्य फलानि तपसान्तु मायां भवाय शवाक्षा लक्ष्मीः उपैवां देवकीर्तिष्कन्याः भागवतो शिलास्ते संगीतबुद्धिदामि माङ्गल्यं तंतु अनेन लोक रक्षण हेतुना कंठे पद्मामि शुभगे त्वं जीवा शरधां शतं ओम सौभाग्य सूत्रं वरदे स्वर्ण मणि संयुतं कंठे पद्मामि देवेशी मम सौभाग्यं सौभाग्यं देहि मे सदा। सीतारामचंद्र भगवान की
సీతారామ కళ్యాణం చేస్తున్నాం. మరి మంగళసూత్ర వెంకటేశ్వర అమ్మవారికి అయ్యగారు చేత అంటే అమ్మ ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు ఇవ్వాలి, మనందరం కూడా పాడి పట్టలు ఇవ్వాలని అనే భావన చేత ఇక్కడ కళ్యాణం చేస్తున్నాం. వేరే పద్ధతులు తినమని కాదు, ఎందుకోసం చేయాలి, ఎక్కడైనా కళ్యాణం చేస్తామో ఆ గ్రామంలో కూడా సుభిక్షంగా ఉంటుంది, క్షామం లేకుండా ఉంటుంది. అందుకోసం పాడి పట్టల చేత గ్రామంలో కూడా కాపాడుతుందనే భావం చేత ఇక్కడ మనందరం కూడా అమ్మవారికి బట్టి మాంగళ్య సాధన చేస్తున్నాం. అందరూ గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఈ కళ్యాణానికి సీతారాముల వారి ఇంకా అమ్మవారి రత్నాలు కానీ రామవారి రత్నాలు కానీ ఇక్కడ ఫోటో